అనేటువంటిది నేను తెలుసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎక్కడో రష్యా దేశానికి ఒకసారి పివి నరసింహారావు గారు అనే వాళ్ళకి గుర్తొస్తుంది. అక్కడికి వెళితే ఈయన 14 భాషలు 18 భాషలు నేర్చుకున్నటువంటి ఒక విద్వన్ మణి అనేటువంటి ఉద్దేశంతో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయనని చూడడానికి క్యూ కట్టారంట. ఆ ప్రొక్కిసలాటలో ఆ ప్రోకులాటలో ఒక అమ్మాయి సారు దగ్గరకు వచ్చే వేళకి సారే ఆ అమ్మాయి కాలు చుట్టేశాడు ప్రోకులాటలో పివి నరసింహారావు గారు. వెంటనే సారు సారీ అన్నారు. సారీ అనే వేళకి ఆ అమ్మాయి ఏమనిందంటే రెస్పాన్స్ ఇస్తూ పర్వాలేదండి పర్వాలేదు సార్ అన్నారు. ఏంటిది రష్యా దేశంలో తెలుగు మాట్లాడుతున్నారే ఆశ్చర్యంగా ఉంది నాకు అనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని అడిగినప్పుడు సార్ మీరు నాకు 18 సంవత్సరాల వయసు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భాషను నేర్చుకుంటూ ఇప్పటికీ 18 భాషలు నేర్చుకుంటున్నాము. దానికి కారణం తెలంగాణలో పుట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహారావు అనేటువంటి వీరే సార్ ఆదర్శం అని ఆ బిడ్డ చెప్పుకుంటుందట. అలాగా ఇతర దేశాలలో కూడా తమ కీర్తి కాంతి చంద్రికలు దిశాంతాలా వ్యాపించడానికి ఉద్యుక్తులే ఈ తర్వాత గగనాన్ని అందుకున్నటువంటి కీర్తి చంద్రికలతో ప్రకాశించినటువంటి ఎంతోమంది మహానుభావులకి జన్మనిచ్చిన పురిటిగడ్డ ఈ కరీంనగర్ జిల్లా. కాబట్టి ఎంతో కాలంగా నేను ఈ పక్క ప్రాంతానికి చాలాసార్లు వచ్చాను. వరంగల్ అంటే అది నాకు అంతకుముందు మా తిరుపతి గోడల మీద కనిపిస్తుంది. కరుణ చూపిన చాలు కరిగి హిమవన్నగాలు, కోపగించిన చాలు ఒరిగి మొగనీసాలు, కాకతీ రుద్రమ్మ కనక దుర్గమ్మ. ఆ కాకతీ రుద్రమ్మదేవిని గురించి తిరుపతి గోడలు కూడా గుండెలు కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన బిడ్డల గురించి, తెలంగాణ పౌరుల గురించి, తెలంగాణ ఉద్యమాల గురించి, తెలంగాణ సాధనల గురించి, ప్రభుత్వ సాధనల గురించి అక్కడ మిమ్మల్ని మేము ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం సార్. అది మాకు గర్వకారణంగా భావిస్తాము. కనుక అది మీరు మాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఎంతో మందికి తెలంగాణలో పుట్టి పెరుగుతున్నటువంటి మహనీయులు, మహానుభావులు, మహాత్ములు, వైతాత్ములు మీరంతా కూడా మాకు ఆదర్శంగా ఉంటున్నారు. అది